ఎన్ని గంటలకు వచ్చిండ్రాపా? 4 గంటలకా? దినం ఏం పని మీ పని చేసేది? ఏం పని అది పని అంటే? గడ్డి పనా? ఆడుండ గడ్డి చూపించండి. ఆడ చూడండి, ఆడ గడ్డి ఉంటుందని తొక్కి వచ్చిందని చెప్తున్నాడు. ఏంటి గడ్డి ఎన్ని గంటలకు వచ్చిండ్రా? 4 గంటలకు వచ్చిండ్రా? మరి గడ్డి అయితేనా అయిపోయేదా? ఎన్ని ఎకరాలది? 2 ఎకరాలదా? ట్రాక్టర్ నువ్వు నడుస్తావా లేకుంటే డెవర్ పెట్టారా? చూపిస్తావు ఒకసారి. లైక్ చేయండి. అయితే చేస్తున్నాము. అందరూ 2 ట్రాక్టర్కి అయితే వచ్చేసినాము. 16 మంది వచ్చినాము. తోడు తొక్కినాము. దావ బాగలేదు చూడండి. ఫ్రెండ్స్ అందరూ క్రిస్మస్కి ఎట్లా వచ్చినాము చూసారా? ఎన్ని ఉండవు నీకు? ఎన్ని ఉండవే? 50-60 అంటే కూడా పని చేస్తావు నువ్వు? రైతు పని మొదట ఏం చేసావు? చదువుకోలేదా నువ్వు? భూలేదా అప్పుడు? ఇప్పుడు అన్నం ఉంది కదా, ఏమన్నా చదవచ్చు కదా? చదివితే జాబ్ వస్తుందప్ప. ఫ్రెండ్స్ నిన్నైతే వీడియో చేసినాను కదా, వీడియో లేదని 2000 మంది అయితే చూసినారు. నాకు సంతోషం, ఒక సబ్స్క్రైబర్ కూడా ఇచ్చినారు. ఈరోజు నాకు ఈ వీడియో కావాలంటే తెల్లజామున 4 గంటలకు లేచినాము. ఊళ్ళో 1 గంట లేట్ అవుతుంది అందుకు అందరూ రావాలి కదా. పిలుచుకున్న తర్వాత 5 గంటల ఊర్లో అయింది. పొలం వచ్చేస్తే 6 గంటలు లోడే చేసినాము కొంచెం. ఎందుకంటే 2 దావ బాగలేదు ఫ్రెండ్స్. మీకు దావ కూడా చూపిస్తాను. గుంతలు అది ఒకసారి పడేదంటే ఇంకా రాదు. మళ్ళీ వేరే ట్రాక్టర్ పిలిచి లేట్ అవుతుంది. మనం అన్నం కూడా తినలేదు. ఎందుకంటే రైతు కష్టం ఇలా ఉంటుంది. ప్రతి ఒక్క రైతుకి సపోర్ట్ చేయండి. నేను రైతుకి నేను సపోర్ట్ నిలబడతాను. నేను ఎవరైనా సపోర్ట్ ఉండాలంటే నాకు కామెంట్ అండి. ఎందుకంటే చాలా సన్న సంవత్సరం కష్టపడుతున్నాను. ఎవరు సపోర్ట్ లేదు నాకు. మీరు అనుకుంటే నన్ను ఎక్కడి దాకా తీసుకొని ప్లీజ్ సపోర్ట్, లైక్ చేయండి. నెక్స్ట్ ఊళ్ళోకి వద్దాం. ఇప్పుడు దారి అయితే చూపిస్తాను. దారి అయితే ఈ మాత్రంగా ఉంది. గుంతలు చూడండి, అంత గోలుగా ఎక్కడ చూస్తే గోలు ఉంటుంది. అయినంత తక్కువ తీసుకున్నాము. ఇదిగా చూడండి, గుంతలు ఆ మనిషి కాళ్ళు అయితే కూడా అదే రైతు పని అలా చేస్తున్నాడు. ఇది గుంతలుగా